మాజీ మ్యాజిస్ట్రేట్ జడా శ్రావణ్ కుమార్ పై కేసు నమోదైంది. తిరుపతిలోని కాళ్ళ పోలీస్ స్టేషన్ లో ఫణిబాబు అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. ఏ క్షణమైనా జడా శ్రావణ్ కుమార్ ని అరెస్ట్ చేసి విచారించవచ్చు, కోర్టులో ప్రవేశపెట్టవచ్చు. కారణం ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి వార్నింగ్ ఇస్తూ, నీ నాలుక కోసేస్తాను, నాలుక కోసి డిప్యూటీ సీఎం కి గిఫ్ట్ గా ఇస్తాను, అండ్ క్రైస్తవులు అందరూ కలిసి నీకు సమాధి కడతారు, చర్చిలు కూలిస్తే కూల్చిన చోట నీకు సమాధి కడతామని క్రైస్తవ సంఘాన్ని డిప్యూటీ స్పీకర్ పైకి ఎగదోశారు అనే ఆరోపణలతో ఆయన మీద కేసులు నమోదయ్యాయి. మనం దళిత క్రైస్తవ సభ గురించి చూసినట్లయితే అక్కడ కంప్లీట్ గా హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తులని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే హిందువులు అని చెప్పుకుంటారో వాళ్ళని టార్గెట్ చేశారు. వాళ్ళు హిందువులు అని చెప్పుకున్నంత మాత్రాన మిగిలిన మతానికి వచ్చినటువంటి నష్టమేమీ లేదు. ఇప్పుడు నేను క్రైస్తవుని అని చెప్పుకుంటానండి, నష్టం ఏముంది? కానీ నేను క్రైస్తవుని అని చెప్పి హిందువుని తిడితే నష్టం. నేను నాస్తికుడిని అని చెప్పుకుంటానండి, సమస్య ఏం లేదు. కానీ నాస్తికత్వం వంకతో హిందువులను మరొక మతాల్లో తిడితే తప్పు. ఇప్పుడు మీరు క్రైస్తవులు అని చెప్పుకోండి. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి క్రైస్తవుడు, ఓకే, నో ప్రాబ్లం, ఎవరైనా ఏ మతాన్నైనా అనుసరించవచ్చు. కానీ హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తులని తిట్టడం అనేది తప్పు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి హిందూ మతాన్ని అనుసరిస్తున్నాడు, ఆయన్ని తిట్టారు డిప్యూటీ స్పీకర్ ఆయన. పైగా ఆయన అక్కడ రామాలయం కట్టడం కోసం చట్ట ప్రకారం పోయాడు. చట్ట ప్రకారం పోతే మీరు చట్ట ప్రకారం వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళి రామాలయం కట్టడం ఆపేశారు. అయిపోయింది కదా అక్కడితో ఆ విషయం. ఇప్పుడు ఆయన చట్ట ప్రకారం వెళ్తున్నారు. ఏంటంటే అనుమతి లేకుండా నిర్మించిన చర్చిలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మరి ఆయన చట్ట ప్రకారం వెళ్ళినట్టే కదా. ప్రభుత్వంతో పోకుండా ఆయన వెళ్ళిపోయి పొలుగో పాల తీసుకుని ఏదైనా చర్చిని కూల్చేస్తే తప్పు. అట్లా కాదు, ఈయన చట్ట ప్రకారం పోతున్నాడు. ఇటు జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో వేసి చట్ట ప్రకారం పోయాడు. ఇక చట్ట ప్రకారం పోకుండా మాట్లాడిన మాటలు ఏవయ్యా అంటే, దళిత క్రైస్తవ సభలో నీ నాలుగు కోస్తాను, పందిలాగా ఉన్నాం, కోస్తే 4 ఊర్లకు సరిపోతాం, నీకు సమాధి కడతాం, ఎట్లాంటి మాటలు అంటే హత్యకు ప్రేరేపించేటువంటి మాటలు. రేపు క్రైస్తవులు ఈయన మాటలిని కొంతమంది వ్యక్తులు రెచ్చిపోయారు అనుకోండి, ఏదో ఆ రోజు రామాలయం కడతామని చెప్పి వెళ్ళగానే ఆకివీడిలో జనసేన వాళ్ళ మీద, హిందువుల మీద దాడి చేసి కర్రలకి మేకులు ఎన్ని గుచ్చి కొట్టి, జనసేన వాళ్ళ తలలు బగలగొట్టి రాళ్లు విసిరి, రాముల వారి విగ్రహం మెడలో ఉన్నటువంటి దండ తీసేసి పారేయటం, ఇట్లాంటివి జరిగింది కదా. మరి అట్లాంటివి జరిగినప్పుడు కేసులు అవుతాయి. ఎందుకంటే అవి చట్టాలు దాటి న్యాయ వ్యవస్థను గౌరవించకుండా చేసేటువంటి పనులు, అది తప్పు కదా. ఇప్పుడు ఈయన దళిత క్రైస్తవ సభలో మాట్లాడిన మాటలు కూడా తప్పే. ఆ మాటల మీద ఈయన పైన కేసు నమోదైంది. మరి ఈయన్ని పిలుస్తారా, విచారణ చేపడతారా, అసలు ఆయన ఎక్కడున్నాడు? కొంతమంది అయితే జడా శ్రావణ్ కుమార్ పరారీలో ఉన్నారంటున్నారు. నిన్న కర్రా జయమ్మ అనే ఆమె కూడా హైకోర్టు బార్ కౌన్సిల్ కి కంప్లైంట్ ఇచ్చింది, నా దగ్గర 1,50,000 రూపాయలు తీసుకున్నాడు, కానీ ఇంతవరకు ఎలాంటి సమాధానం చెప్పలేదని. తీరా జయమ్మ అనే ఆమె బార్ కౌన్సిల్ ని కాంటాక్ట్ చేస్తే, అసలు అతను నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండి, మీరెందుకు కేసు ఇచ్చారని వాళ్ళు చెప్పడం, కర్రా జయమ్మ షాక్ అయిపోవడం, ఆమె మీడియాతో మాట్లాడడం, ఆ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్లు తీసుకుని ఇవన్నీ జరిగాయి. ఇలా జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి నా దగ్గర కూడా 40,000 తీసుకున్నాడని మన ఫాలోవర్ కూడా ఒక అతను కామెంట్ చేశాడు. అవి ఎందుకు ఇలా ఈ రకంగా డబ్బులు తీసుకోవడం, కేసు వాదించినప్పుడు అవసరం అంటారా? ఇలాంటి అనేక ఆరోపణలు జడా శ్రావణ్ కుమార్ గారి మీద వస్తున్న నేపథ్యంలో ఈ రోజు అక్కడ కేసు నమోదైంది. మరి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. మరి ఆయన అరెస్ట్ చేస్తారు, విచారిస్తారు అని కొంతమంది అంటున్నారు. ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం. మరి జడా శ్రావణ్ కుమార్ ని అరెస్ట్ చేసి విచారించడం కరెక్ట్ అంటారా? లేదు, రఘురామకృష్ణరాజు జడా శ్రావణ్ కుమార్ పరస్పరం తిట్టుకున్నారు ఒకరినొకరు, ఈ విషయం మీద పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, లైట్ తీసుకుందాం అంటారా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బార్ స్టూడియోస్.